ప్రియమైన జేహోజీర్లోని స్పిరిచువల్ ప్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం దయచేసి చిన్న బిడ్డలైన వారు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. చాలు తల్లి, చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని నీతితోను న్యాయంతోను పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేం ప్రభువా. వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను నిరంతరంగా దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. యేసే తండ్రి, మాకు ఏ వాక్య భాగం అయితే అవసరమైందో ఆ వాక్యాన్ని మీరే మాకు ప్రసాదిస్తారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి కూడా తీర్పు తీర్చడు, కానీ తండ్రి ఏ విధంగా అయితే తీర్పు తీర్చే అధికారం కుమారునికి మాత్రమే అనుగ్రహించడం మనం చూస్తున్నామండి. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో కుమారుడికి దేవుడు సర్వాధికారాన్ని అనుగ్రహించాడండి. ఎందుకంటే మా చిన్న మాట చెప్దాం నా ప్రియమైన సహోదరులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆది సంబుతుడిగా ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుడిగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఉన్నప్పుడు ఆయన ఆదాముని నరుడిగా చేసి ఉన్నాడండి. తన పోలికతో చేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరులారా. ఏదైనా తోటలో తన పోలికగా ఒక నరుడిని చేయటం మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క నరుడికి తన పోలికనిచ్చారండి. తండ్రి అయిన దేవుడు తన పోలికనిచ్చి ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా దేవుడు ఆ బిడ్డను ఆదాముని దర్శించడం, ఆదాముతో ముఖాముఖిగా మాట్లాడడం, ఇదంతా కూడా తండ్రి అయిన దేవుడు చేస్తూ ఉండేవాడండి. అయితే ఏక ఆదాము ఆజ్ఞని అతిక్రమించడం చూస్తున్నాం. సాతాను ద్వారా ఆదాము ఆజ్ఞని అతిక్రమించి తండ్రి అయిన దేవునికి మోహం చాటేసుకోవడం, చెట్ల చాటు నిలబడి ఇంకా దేవునితో సంబంధాన్ని ఆ విధంగా పోగొట్టుకోవడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అయితే ఆ పోగొట్టుకున్న ఆ సంబంధాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనకివ్వడం ద్వారా మళ్ళా యొక్క విడిపోయిన బంధాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేయడం జరిగిందండి నా ప్రియమైన సహోదరులారా. రీకనెక్ట్ చేసి తన కుమారుణ్ణి ఒక బలి పశువుగా గొల్గొతా కొండ మీద గెస్సేమైన తోటలో యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా సిద్ధపాటు కలిగి ఉండడం మనం చూస్తున్నాం. తండ్రి చెప్పిన మాట ఏదైతే ఉందో, నా ప్రజలను వారి పాపముల నుండి నీవే రక్షించాలి అని తండ్రి దగ్గర ఒక ఆజ్ఞను తీసుకున్నాడండి. ఇక్కడ ఏదైనా తోటలో ఏదైతే పాపం స్టార్ట్ అయిందో ఆ పాపాన్ని నివృత్తి చేయడం కోసం గెస్సేమైన తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఫుల్ఫిల్గా ఆయన సిద్ధపాటు కలిగి ఉండడం మనం చూస్తున్నాం. తండ్రి, నా శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉందని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. చేసిన తర్వాత ఆయన అందుకే చెప్తున్నారు యెషయా గ్రంథంలో 53వ వచనంలో, ఆయన నా ఉద్దేశంలో నా కుమారుడు సఫలం చేస్తాడు, నా ఉద్దేశంలో తన ద్వారా సఫలం అయినట్టుగా తండ్రి అయిన దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత అనేది కలిగిందండి. అతడు గాయములు మనల్ని స్వస్థపరచడం మనం చూస్తాం. ఆయన యొక్క కాల్చిన రక్తం అంతా కూడా మనల్ని శుద్ధీకరించడం మనం చూస్తామండి నా ప్రియమైన సహోదరులారా. అంటే గెస్సేమైన తోటలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నేను ఆకాశానికి భూమికి మధ్యలో గొల్గొతా కొండ మీద వేలాడుతున్నాను, ఈ యొక్క అగ్నిని అతిక్రమించిన ఈ మనుషుల వలన నేను గెస్సేమైన తోటలో తను రక్తము చెమట బిందువుల వల్లే కారటం మనం చూస్తామండి. అక్కడ శిష్యులు చెప్తున్నాడు, నా సమయం చాలా ఆసన్నమైంది, నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను, మీరు కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మనం శోధనలు పడకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శిష్యులతో చెప్పడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. ఆ గెస్సేమైన తోటలో మళ్ళీ తిరిగి తండ్రికి మనకి తెగిపోయిన సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రీకనెక్ట్ చేయబడిందండి నా ప్రియమైన సహోదరులారా. ఆయన అంటున్నారనమాట, అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి గెస్సేమైన తోటలో కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి అప్పుడు గొల్గొతా కొండ దగ్గరికి ఆ యొక్క శిక్షలో వారు రోమా సైన్యానికి తానుగా ఆయన అప్పగించుకోవడం మనం చూస్తున్నాం. అందుకే ఇస్కరియోతు యోధ వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, కత్తులతో గుదేలతో నీవు ఇంత సైన్యాన్ని తీసుకుని వచ్చావు, ఒక బందిపోటు దొంగ దగ్గరికి వచ్చినట్టుగా తీసుకొచ్చావు కదా ఇస్కరియోతు యోధ అని సరే అన్నప్పుడు
ఇంకా అతని దగ్గర ఆన్సర్ అనేది లేదండి నా ప్రియమైన సహోదరులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శక్తిగల దేవుడే ఉన్నాడండి, దేవుని కుమారుడే ఉన్నాడు. ఆయన అంటున్నారు, చాలాసార్లు మనం చాలా పర్యాలు ఈ విధమైన మాట చెప్పుకున్నామండి. పేతురుతో అంటున్నాడు ఆయన, తండ్రి నేను వేడుకుంటే అనేక వేల వ్యూహ సైన్యం కూడా వచ్చేసి వీళ్ళందరినీ హతమార్చగల శక్తి. తర్వాత తుఫాన్ని ఆపిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, చనిపోయిన లాజరును లేపిన దేవుడు. ఏమండి, అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేసిన దేవుడు. ఇప్పుడు ఈ యొక్క మరణాన్ని, ఈ యొక్క గొల్గొతా కొండ మీద ఆ శిలువ మరణాన్ని కూడా ఆయన తప్పించుకోగల సమర్థుడు. కాకపోతే తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఆయన కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడం కోసం ఏమండి ఏ శక్తిని కూడా ఉపయోగించలేదండి. అక్కడ మానవుడే ఆజ్ఞను అతిక్రమించడం చూస్తున్నాం. ఇక్కడ దేవుని కుమారుడు ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను పూర్తిగా శిరసావహించడం, తర్వాత మన కొరకైనా తను తను రిక్తునిగా చేసుకోవడం. ఏమండి, ఇక గొల్గొతా కొండ మీద ఏమండి భయంకరమైన గాయాలు పొందుకుని మన కొరకైనా తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు దారిపోయటం మనం చూస్తున్నామండి. దేవుని కుమారుడే అండి. అక్కడ దేవుడు పుట్టించిన మానవుడు ఆదాము పాపంలో పడిపోవటం, ఆజ్ఞను అతిక్రమించడం, దేవునికి దూరం అవ్వటం చూస్తాం ఇక్కడ ఏదైనా తోటలో. అయితే ఇక్కడ గెత్సేమనే తోటలో తండ్రి అయిన దేవుని కుమారుడు తను తాను రిక్తునిగా చేసుకోవడం మన కోసం, మనల్ని ప్రేమించి తను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణానికి ఆయన ఫుల్ఫిల్గా ఆయన ఒప్పుకోవడం. తర్వాత ఆ గొల్గొతా కొండ మీద మన కొరకు ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని కాచడం. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని క్షమాపణ మా తరపున ఆయన క్షమాపణ వేడుకోవడం ఇదంతా చూస్తున్నాం. అంటే మనకి తండ్రికి ఉన్న సంబంధాన్ని ఏదైతే ఆ యొక్క సంబంధాన్ని విడిపోయిన సంబంధాన్ని తిరిగి రీకనెక్ట్ చేయడం చూస్తున్నామండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఇంకా ముందు వచనంలో ఉంది, తర్వాత వచనంలో ఉందండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం, ఇంకా తర్వాత ఇంకా మిగతా వచనంలో ఉందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు చనిపోయిన వారి సహితము లేపబడతారండి, సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు. ఆయన జడ్జిమెంట్తో వస్తాడండి. ఆయన జడ్జిమెంట్తో వస్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన బలిదానాన్ని మనం గుర్తుపెట్టుకుని తండ్రి అయిన దేవుడిని మనం ఇప్పుడు కూడా స్తుతించేవారిగా ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో, తండ్రిని గనపరిచిన వాడు కుమారుని గనపరచును. ఏమండి, కుమారుని గనపరిచిన వాడు తండ్రిని గనపరచును. అంటే తండ్రి అయిన దేవుడి సృష్టి అంతా ఇచ్చి మనకి అన్నీ కూడా మనకు ఉపయోగకరంగా ఆయన ఇచ్చి ఉన్నారండి. తర్వాత మన యొక్క పనికిమాలిన పాపాల కోసం తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఏమంటే ఆయన రిక్తునిగా అవ్వబడటం, భయంకరమైన శిలువ మరణం పొందుకోవడం, ఆయన సమాధిని జయించి ఏమండి 3వ దినాన్ని తిరిగి లేవటం, ఈ పునరుద్ధాన ఆదివారాన్ని మనకు గిఫ్ట్గా ఇవ్వటం మనం చూస్తున్నాం. అంటే ఈ పునరుద్ధాన ఆదివారం మనకు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలండి, విశ్రాంతి దినము మనం ఎవ్వరం కూడా ఆదివారం పని అనేది చేయకూడదండి. మన సొంత పనులైనవి విడిచిపెట్టాలి. ఎంత ముఖ్యమైన పని అయినా విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినములు గడిపినంత శ్రేష్టమని భక్తులు చెప్తున్నాడు. అట్టి రీతిగా మనం తండ్రి అయిన దేవుని మనం గనపరిచేవారికి ఉండాలండి. ఏమంటే ఆయన అంటున్నారు, జనమందరూ ఎదురుగా ప్రభు అని ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను పరలోకమందు నా తండ్రి సముఖంతో నేను వచ్చినప్పుడు, వేలాది దూతలతో నేను వచ్చినప్పుడు వీరు నా బిడ్డలు అని నేను ఒప్పుకుంటానని చెప్తున్నారు నా ప్రియమైన సహోదరులారా. అందుకే మనం ఎప్పుడు కూడా తండ్రిని గనపరిచేవారికి ఉండాలండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనం గనపరిచేవారికి ఉండాలి. ఆయన సమస్తము మన కొరకు చేసి ఉన్నారండి. అందుకే ఆయన శిలువ మీద అంటున్నారు, సమాప్తమైనది ప్రభు, సమాప్తమైనది తండ్రి, సమాప్తమైనది, నా ఆత్మని చేతికి అప్పగించుచున్నాను. కంప్లీట్గా యేసుక్రీస్తు ప్రభు రక్షణ ప్రణాళికలను కంప్లీట్గా నెరవేర్చారండి. అయితే ఇప్పుడు మన మీద భారం ఉంది ఏంటంటే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పేవారు ఉండాలండి. మొదట మనం వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి ఈ యొక్క రక్షణ సువార్తను చేసేవారికి ఉందామండి. అనేక మందిని ప్రభు బల్ల దగ్గర తీసుకొద్దాం. అనేక మందిని తన శిష్యులుగా, తన కుమారులుగా మనం స్వీకరింపబడే విధంగా వారి పాపాలు ఒప్పుకునే రీతిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారికి ఉండాలి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మనం చేసేది గొప్పతనం ఏమీ లేదండి, కేవలం వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా వారి మధ్యలో నివసించి ఏమండి మనం ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడతాం. మన ప్రార్థన ద్వారా మన యొక్క అవసరతలు తెలియజేస్తాం. అయితే తండ్రి అయిన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. ఆ విధంగా మాట్లాడినప్పుడు
మనం తప్పకుండా ప్రభు అని మనం నోటితో ఒప్పుకునే విధంగా మన పాపాలు ఎట్టుదో మనం తెలుసుకుని పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు యొక్క కృపకు పాత్రులుగా ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిని దీవించాలండి. ఆయన అంటున్నారు, నేను జడ్జిమెంట్తో వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నా కుమారులుగా నేను స్వీకరిస్తాను అని చెప్తున్నారు ఆయన. అందుకే నా ప్రియమైన సోదరులు, మనం మొదట ఆయన్ని గణపరిచేవారుగా, ఆయన నామాన్ని కొనియాడేవారుగా మనం ఉండాలండి. తండ్రిని చూడండి, ఈ రోజుల్లో తండ్రిని కనపరిస్తే మన బిడ్డలు మంచి లక్షణాలు కలిగి ఉంటే కనుక మన యొక్క కుమారులు మన కుమార్తెలను మనం సంతోషంగా చెప్పుకుంటాం. అదే మన బిడ్డలు మనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అసలు ఆ బిడ్డలు ఎవరో కూడా మనకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తాం. అందుకే సేమ్ అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనం ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ అనేక మందిని తన శిష్యులుగా తయారు చేసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కనుక తప్పకుండా ఈ యొక్క రక్షణ సువార్తను అనేక మందికి షేర్ చేస్తూ ఏమండి ప్రభు యొక్క కృపకు అందరినీ కూడా మనం పాత్రలుగా చేసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కనుక తప్పకుండా మనం ఆ విధంగా చేద్దామండి. దేవుడి కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.